హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము. మేము కూడా చాలా బాగున్నాము. సిద్ధు 10th ఫినిష్ చేశాడు. తనకి మంచి పర్సంటేజ్ వచ్చింది. ఎంత వచ్చింది అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను. తను ఇప్పుడు స్కూల్ ఫినిష్ చేశాడు కాబట్టి +1లో కూడా జాయిన్ చేస్తాం. +1ని కూడా స్కూల్ అనే పిలుస్తారనమాట. సిబిఎస్ఈ సిలబస్ కదా. సో మార్నింగ్ 7:45 కల్లా తను స్కూల్కి వెళ్ళాలి. అందుకని ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నా. ప్రస్తుతము సింపుల్ లంచెసే ప్యాక్ చేస్తున్నాను. జస్ట్ లైక్ శాండ్విచ్ ఆర్ ఇలా ఫ్రై కర్రీస్ అవి. ఇవాళ క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. అండ్ మనకి ఎల్పిజి షార్టేజ్ వచ్చింది కాబట్టి ఇండక్షన్ స్టవ్ కూడా వాడుతున్నా. మోస్ట్ ఆఫ్ ద వెజిల్స్ నా దగ్గర ఫ్లాట్ బాటమ్ ఉన్నాయి. అంతవరకు ఇండక్షన్ స్టవ్కి వాడేసి మిగతా వెజిల్స్ అన్నీ కూడా అంటే లైక్ కర్వీ బాటమ్స్ ఉంటాయి కదా, అవి గ్యాస్ స్టవ్కి యూజ్ చేసేస్తున్నా. మధ్య ఏం చేస్తున్నానంటే పీనట్ చట్నీ కొద్దిగా ఎక్కువ చేసేసి ఒక 2 days వరకు పీనట్ చట్నీ ఇట్లా టిఫిన్స్లోకి యూజ్ చేసేస్తున్నాను. అండ్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఒక 2-3 days ఈజీగా వచ్చేస్తుంది. సమ్మర్ కాబట్టి 2 daysలో మ్యాక్సిమం ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సిద్ధుకి లంచ్ బాక్స్కి క్యాబేజ్ ఫ్రై చేశాను కదా, కొద్దిగా అన్నం అది కలిపేసేసి బాగా చల్లార్చి అప్పుడు బాక్స్ ప్యాక్ చేసిన, సో దట్ మధ్యాహ్నానికి వాసన రాకుండా ఉంటుంది. ఎల్పిజి షార్టేజ్ వలన ఎగ్ బాయిలర్ కూడా తీసుకున్నాను. ఇలా ఫోర్స్ఫుల్గా కొన్ని కిచెన్ అప్లయన్సెస్ ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఫోర్స్ఫుల్గా నేను ఎందుకు అంటున్నానంటే మనకి స్టోరేజ్కి ఎక్కువ స్పేస్ లేదు కదా. లంచ్ బాక్స్ రెడీ అయింది. బాయిల్డ్ ఎగ్, కీరా అండ్ క్యాబేజ్ ఫ్రై పెట్టాను. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఒక మంచి కప్ ఆఫ్ కాఫీ కలుపుకున్నాను. హ్యాపీగా కాసేపు అట్లా టీవీ చూస్తూ ఎంజాయ్ చేద్దాము అని చెప్పి హాల్లో కూర్చున్నాము. ఇంక నేను మా హస్బెండ్ కాసేపు కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఇలా కాఫీ కప్ని వీడియో తీస్తుంటే నా పాత వీడియోస్, ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మార్నింగ్ మీతో అన్ని విషయాలు షేర్ చేసుకునేదాన్ని. అసలు ఎంత బాగుండేదో కదా, మళ్ళీ ఆ రొటీన్ బ్యాక్ వచ్చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. మాకు ఎక్స్టీరియర్ పెయింటింగ్ జరుగుతుంది అపార్ట్మెంట్లో. మొత్తం బయట వాల్స్, ఈ బయట వైపు ఉన్న గ్రిల్ సంబంధించిన పెయింటింగ్ అంతా కూడా జరుగుతుంది. సో ఈ హ్యాంగింగ్ పాట్స్ అవన్నీ తీసేసి కింద పెట్టమన్నారు. బాగా మెస్సీగా ఉందన్నమాట. సో ఏం చేసా అంటే కొంచెం పెయింట్ అది డ్రై అయిపోయిన తర్వాత ఎండిపోయిన మొక్కలు, కొన్ని ఆకులు అలాంటివి మొత్తం తీసేసి అన్నీ కూడా నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టేసా. ఇప్పుడు సమ్మర్ అవటం వలన చాలా వరకు ప్లాంట్స్ సస్టైన్ అవ్వట్ల. ఎంత వాటర్ చేసినా సరే కొంచెం వాడిపోవటము, వడిలిపోవటం, ఎండిపోవటం, ఎల్లోగా అయిపోవటం అట్లా జరుగుతూ ఉంది. ఈ ఇడ్లీ కుక్కర్ పీజన్ వాళ్ళదండి. ఇండక్షన్ స్టవ్ కోసం అని చెప్పి సెపరేట్గా తీసుకున్నాను. కొత్త ఇంటికి వెళ్ళాక అమ్మ వాడుకోమని చెప్పింది, కానీ మా హస్బెండ్ ఏమో నీకు పర్పస్ఫుల్గా ఉండాలి ఏ వస్తువు అయినా సరే, ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ వాడుతున్నావు కాబట్టి అది యూజ్ చేసేసి ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంకా చోట్ల పోయాక ఎప్పుడు ఇంకోటి కొనుక్కుంటావు కదా, అప్పుడు కొత్తది యూజ్ చేసుకోవచ్చు అక్కడ అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఫ్లాట్ బాటమ్ పాన్ ఒకటి తీసుకున్నాను. ఇది ఫర్ మిల్క్ అనమాట. ఇలా ఫ్లాట్ బాటమ్ ఉన్నవి ఏవైనా సరే ఇండక్షన్ స్టవ్కి యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంది. ఈవెన్ ఇప్పుడు నేను వేసే దోశ పాన్ కూడా ఇండక్షన్ ఫ్రెండ్లీనే. బట్ ఇది వచ్చేసరికి ఆ దోశ సరిగ్గా కాలట్లేదు అనే ఫీలింగ్లో ఉన్నా అనమాట ఇండక్షన్ స్టవ్ మీద. సో మీకు కూడా ఇదే ప్రాబ్లం ఉందా, ఎవరన్నా వాడుతుంటే తప్పకుండా నాకు షేర్ చేయండి. ఎందుకంటే మన వ్యూవర్స్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కామెంట్స్ చదివే వాళ్ళకి. దోశ మాత్రం నేను గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తున్నాను. నాకు అదే కన్వీనియంట్గా అనిపించింది. చపాతీ, దోశ వాటన్నిటికీ గ్యాస్ స్టవే వాడుతున్నా. నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నానండి టోనీ అండ్ గైలో. ఈ ట్రీట్మెంట్ వచ్చేసరికి బోటోలిస్ ట్రీట్మెంట్ అని అంటారు. ఇది లైక్ ప్రోటీన్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు మన హెయిర్ స్ట్రైట్నింగ్లో యూజ్ చేసే కెమికల్ వేరు, ఇందులో యూజ్ చేసే కెమికల్ వేరు. యాక్చువల్లీ బోటోలిస్లో హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అని చెప్పారు. కెరటిన్లోనేమో హెయిర్ కొంచెం రఫ్ అవుతుంది అని అంటారు, బోటాక్స్లో కూడా రఫ్ అవుతుంది అని చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారండి. మేబీ అది మన స్కాల్ప్ వలన అండ్ మన టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ వలన వేరీ అవుతుందేమో. అన్ని ట్రీట్మెంట్స్ అందరికీ పడకపోవచ్చు కదా, కానీ ఈ బోటోలిస్ మాత్రం నాకు లక్కీగా పడింది అని అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ ష్యూర్. ఇప్పుడు ఇది చేయించుకొని ఆల్మోస్ట్ లైక్ 2 weeks పైన అయింది. సో ఆఫ్టర్ దిస్ నేను షేర్ చేస్తున్నాను అనమాట. మేబీ 3 months తర్వాత ఇంకా రిజల్ట్ బాగా తెలియచ్చు నాకు హెయిర్ ఫాల్ ఉందా లేదా అని చెప్పి. ప్రస్తుతం అయితే హెయిర్ ఫాల్ లేదనే చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇది ప్రోటీన్ ట్రీట్మెంట్ ముందే వాళ్ళు చెప్పారు నాకు.
దీనివలన మీకు ప్రాబ్లం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని. బట్ ఎష్యూరెన్స్ అయితే ఇవ్వరు, 100% అట్లా ఎష్యూరెన్స్ అయితే ఇవ్వరు. కానీ వాళ్ళు చాలా నమ్మకంగా చెప్పారు బోటలిస్ చాలా బాగుంటుంది అని. కానీ దీనికి ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం షాంపూ అది వాడతాం కదా, షాంపూ, హెయిర్ మాస్క్ అదంతా. సో దీనివలన హెయిర్ త్వరగా ఆయిలీ అయిపోతుంది అనమాట. అది న్యాచురల్గా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందా లేకపోతే మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ వలన అనేది తెలియట్లేదు. బట్ నాకు 2 డేస్కే స్కాల్ప్ అంతా కొంచెం ఆయిలీగా అయిపోయి ఫ్లాట్గా అయిపోతుంది అనమాట. మొత్తం స్కాల్ప్ అంతా కూడా వాల్యూమ్ అనేది ఉండట్లేదు. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న ఫేస్కో లేకపోతే ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ఫేసెస్కి వాల్యూమ్ ఎక్కువ ఉంటే హెయిర్ బాగుంటుంది. బట్ ఇది కొద్దిగా ఫ్లాట్గా అనిపించింది, అదొక్కటే డ్రాబ్యాక్ నాకు. ఈ బోటోలిస్ ట్రీట్మెంట్ తోటి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందండి. యాక్చువల్లీ ఇది ఒక క్రీమ్ అప్లై చేసి స్ట్రైట్ చేస్తూ ఉన్నప్పుడు లైక్ ఆ క్రీమ్ ఇవాపరేట్ అవుతుంటే కొన్ని ఫ్యూమ్స్ ఎమిట్ అవుతాయి. అంటే ఈ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ అనే కాదు, హెయిర్ స్ట్రైట్నింగ్కి సంబంధించి ఏదైనా సరే ఆ ఫ్యూమ్స్ ఎమిట్ అయినప్పుడు అవి కనుక మనం ఇన్హేల్ చేస్తే, పీలిస్తే మనకి కొన్ని లోపల ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఒక డాక్టర్ గారు ఇన్స్టాలో చెప్తుంటే నాకు తెలిసింది. అండ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంట. అంటే తన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు అట్లాగా. సో మనకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పి ఒక రీల్ చేసి పెట్టారు. ఐ థింక్ హీఈస్ ఫ్రమ్ ఒమేగా హాస్పిటల్స్. సో మనం దానికి ప్రికాషనరీగా మాస్క్ వేసుకోవటము, ముక్కు కవర్ చేసుకోవటం లాంటివి చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇయర్ కఫ్స్ లాంటివండి. మనకు నేను యాక్చువల్లీ కలరింగ్ కూడా చేయించుకున్నాను అనమాట హెయిర్. సో అండ్ ఆ ట్రీట్మెంట్ టైంలో ఆ కెమికల్ అది మన చెవు మీద పడకుండా వాళ్ళు దీంతో కవర్ చేస్తారు. ఇలా కవర్ చేయటం వలన అంటే చెవు మీద కలర్ అంటటము, క్రీమ్స్ అంటటం లాంటివి జరగదు. ఇది హెన్నా పెట్టుకునే వాళ్ళకి లేకపోతే హెయిర్ కలర్ ఇంట్లో అప్లై చేసుకుంటూ ఉంటారు కదా, సో హెల్ప్ఫుల్గా ఉంటుందని చూపిస్తున్నాను. ఐ థింక్ ఇవి అమెజాన్లో వాటిలో కూడా దొరుకుతాయి. బోటోలిస్ ట్రీట్మెంట్ తర్వాత 3 days తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. సో నేను ఏం చేశానంటే 3 days తర్వాత టోనీ అండ్ గైకి వెళ్ళి మళ్ళీ హెయిర్ కలరింగ్ కూడా వాళ్ళతోనే చేయించాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఈ హెన్నా పెట్టుకున్న కలరు లేకపోతే పాత ఈ రెవ్లాన్ అని, లారియల్ అని కలర్స్ వాడుతూ ఉంటాం కదా. సో ఆ కలర్ మొత్తం కూడా ఫేడ్ అయిపోతుంది ఈ బోటాలిస్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు. సో మళ్ళీ ఏదో రాగి జుట్టులాగా ఉందనమాట 3 రోజులు. అందరూ నేను కనిపించిన వాళ్ళు అందరూ ప్లీజ్ మాకు కనిపించక కొన్ని రోజులు అన్నారు ఆ జుట్టు చూసి. సరే ఇంకా అందుకని చెప్పి ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలర్ వేయించుకున్నాను. ఎందుకంటే ఇంట్లో వేసుకుంటే అంత సరిగ్గా రాదేమో, అంత కవర్ అవ్వదేమో అని చెప్పి. ఇప్పుడే హెయిర్ స్ట్రైట్నింగ్తో పాటు ఈ వీక్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నా కదా, 4 days తర్వాత నేను వాష్ కూడా చేయించేసుకున్నా. అండ్ ప్రజెంట్ ఏమో హెయిర్ కలర్ చేయించుకున్నా చాలా హాయిగా అనిపిస్తుంది. అయ్యో మొన్నటి వరకు నా రాగి చుట్టూ నేను చూసుకోలేకపోయాను, ఏదో ఒక గోల్డెన్ కలర్లో ఏదో ఒకలాగా ఉంది. ఇప్పుడు మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది బ్లాక్ హెయిర్ చూసుకుంటే. అప్పుడప్పుడు ఇట్లా స్ట్రైట్నింగ్ చేయించుకొని ఏదో ఒకటి లైక్ మనకు కావాల్సినట్టు చేపిస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉన్నా. స్ట్రైటనింగ్ వచ్చేసరికి నేను 2 years బ్యాక్ చేయించుకున్నా. బట్ ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ స్మూదనింగ్ అండ్ బోటాలిస్ ట్రీట్మెంట్ అనమాట. ఇది బాగా ప్రోటీన్ ఇస్తుంది అనమాట హెయిర్ స్ట్రాండ్స్కి. ఫుల్ ప్రోటీన్ తోటి ప్యాక్ అయిపోయి ఉంటుంది. మధ్యలో ట్రాఫిక్ జామ్లో చిన్న క్లిప్ లాగా తీసాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మూవీకి వెళ్తున్నాం మేము. ఇప్పుడు టైం అరౌండ్ 9 అవుతుంది. నేను మా హస్బెండ్ కలిసి డెకాయిట్ మూవీకి వెళ్తున్నాము. మృణాల్ ఠాకూర్ ఉంటుంది కదా, తను నచ్చుతుంది అనమాట, నాకు బాగుంటుంది. సో తన కోసం అని చెప్పి, అండ్ ఆడశేష్ కూడా బాగా చేస్తాడు. చూద్దాం, థియేటర్లో మూవీ చూసి చాలా రోజులైంది. రీసెంట్గా నేను పవన్ కళ్యాణ్ మూవీ అండ్ దురంధర్ 2 చూసాను. దురంధర్ 2 ఇస్ లైక్ ఓ మై గాడ్ మైండ్ బ్లోయింగ్ సినిమా కదా అది. దురంధర్ 1, 2 నచ్చని వాళ్ళు చాలా తక్కువ అనే చెప్తాను. నాకైతే 2 parts కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్, ఆ పేట్రియాటిజం కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం దేన్ని ఎక్కువ ఫోకస్డ్గా చూస్తామో అదే కనిపిస్తుంది అని నేను అనుకుంటాను.
హే సిద్ధు. హాయ్. అందరు ఆంటీ వాళ్ళు అడుగుతున్నారు నీకు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి. సో దాని గురించి చెప్తావా? అంటే ఇది 10th బోర్డ్లో 429 out of 500 వచ్చింది. 86% అది టోటల్ పర్సంటేజ్లో. సిబిఎస్ఈ కదా? సిబిఎస్ఈ, అవును. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాస్తున్నాను మ్యాథ్స్ అండ్ సైన్స్కి. ఓకే. అది ఒక May 15th టు జూన్ 1st, అంటే ఇంకా డేట్స్ కన్ఫర్మ్ చేయలేదు. నా ఎగ్జామ్స్ ఏమో May 15th మ్యాథ్స్, May 19th సైన్స్ ఉన్నాయి. ఓకే. సో 2 ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా నువ్వు? 2 ఎగ్జామ్స్ రాస్తున్నావు. సో ప్రిపేర్ అవుతున్నావా ఇప్పుడు? ఓకే. నువ్వు ఏ స్ట్రీమ్ తీసుకున్నావో కూడా చెప్పమ్మా. ఇది నేను ప్యూర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. ఓకే. వాట్ ఈస్ ప్యూర్ సైన్స్? ప్యూర్ సైన్స్లో వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వస్తుంది. అడిషనల్ లాగా మీరు ఐదర్ మ్యాథమెటిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. నేను మా స్కూల్లో కంప్యూటర్ సైన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి నేను అది తీసుకున్నాను. సో ఇది నీట్ కోసము కోచింగ్లో తీసుకున్నాను బయోజిఎస్. సో నువ్వు నీట్ రాద్దాం అనుకుంటున్నావు కదా, మరి నీట్ కష్టం కదా, మరి ప్రిపేర్ అవుతావు బాగా? చాలా హార్డ్ వర్క్ చేయాలి కదా దానికి. మరి అంత హార్డ్ వర్క్ చేయగలవా? చేస్తావా? పొద్దున్న ఎన్నింటికి నీకు కాలేజ్, ఐ మీన్ స్కూల్ +1 కదా? 6:20 కల్లా స్కూల్కి వెళ్ళాలి అంటే మనం ఎన్నింటికి నిద్ర లేవాలి? 4:30 కల్లా లేవాలి. 4:30, 5 కల్లా చక్కగా లేవాలి, అవునా? సరే, మన ఇద్దరికి ఇంకా ఫుల్ డిసిప్లిన్డ్గా ఉంటేనే మన ఇద్దరం నీట్లో నీ ర్యాంక్ అచీవ్ చేయొచ్చు కదా. సో ఇంకేమైనా చెప్తావా ఆంటీ వాళ్ళకి? మమ్మీ వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అంత ఈ హార్డ్ వర్క్ వల్లే నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. అండ్ హార్డ్ వర్క్ అంటే గుర్తొచ్చింది, నీ ఓన్గా చదువుకున్నావు కదా వితౌట్ ఎనీవన్స్ హెల్ప్. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటూ ఏమీ లేదు. అవును. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఇంకా బాగా పెరుగుతుంది. కానీ లాస్ట్ 2 months నువ్వు మ్యాథ్స్ కొంచెం ఒక చిన్న ట్యూషన్ లాగా వెళ్ళావు కదా, లాస్ట్ 2 months కొంచెం హెల్ప్ తీసుకున్నావు. అప్పటి వరకు కూడా నువ్వు బాగా చేసావు విత్ స్కూల్స్ హెల్ప్ అండ్ నీ ఓన్గా చదువుకొని. వెరీ గుడ్ సిద్ధు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ అట్లాగే నీట్ కూడా మంచి ర్యాంక్ రావాలి, +1 +2లో మంచి స్కోర్ రావాలి. ఓకే. యాజ్ యూ ఆల్ నో, సిబిఎస్ఈ పేపర్స్ ఈసారి కొన్ని టఫ్గా వచ్చాయి. 1 and 2 sets బాగా టఫ్గా ఉన్నాయన్నమాట. సిద్ధుకు అన్ని సెకండ్ సెట్ వచ్చాయి. సో అందుకని బెటర్మెంట్ ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సైన్స్ అండ్ మ్యాథ్స్ బెటర్మెంట్ రాస్తాడు. ఇప్పుడు ఈ స్కోర్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా షేర్ చేయడానికి కారణము, ఫస్ట్ థింగ్, కొంతమంది రిజల్ట్ వచ్చాక అడిగారు. అండ్ అట్ ద సేమ్ టైం మీలో చాలామంది ఎగ్జామ్ ముందు బ్లెస్ చేశారు, విష్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీ బ్లెస్సింగ్స్ నిజంగా ట్రూగా వర్క్ అయినాయి కాబట్టి మంచి పర్సంటేజ్ తోటి బయటకు వచ్చాడు. ఇది కొంతమందికి యావరేజ్ పర్సంటేజ్ అనిపించవచ్చు, కొంతమందికి ఏమో బాగా వచ్చింది అని అనిపించవచ్చు. సో మనం ఎట్లా తీసుకుంటున్నామో దాన్ని బట్టి. అండ్ సీరియస్లీ ఇది గొప్ప చెప్పుకోవడానికో లేకపోతే ఇంకొకరితో కంపేర్ చేయడానికో కాదండి. అప్కమింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడితోటి 10th score తోటి లైఫ్ ఏది డిసైడ్ అయిపోదు, చాలా ఉంది ఫ్యూచర్లో వీళ్ళు చేయాల్సింది, అచీవ్ చేయాల్సింది కూడా. సో ఇక్కడ హ్యాపీనెస్ చిన్నది ఎంజాయ్ చేసేసి ఇంక తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఆల్రెడీ మేము మూవ్ అయిపోయాము. ఇక్కడైతే లేవన్నమాట. ఇంకా బెటర్మెంట్ వచ్చాక డెఫినెట్గా తనకి పర్సంటేజ్ పెరుగుతుంది అని అనుకుంటున్నాం. సో ఈ హ్యాపీ మూమెంట్ని నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏదో ఒకటి వెబ్ సిరీస్ అది షేర్ చేస్తూ ఉంటాను కదా. ZEE5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గారు అది ఉందండి, బాగుంది. యాక్చువల్లీ ఇది పాత వెబ్ సిరీస్ అనుకుంటా, అంటే ఐ మీన్ చాలా రోజులు అయిపోయింది వచ్చి. నేను మొన్నే చూసాను, బాగుంది, సస్పెన్స్ అది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.